ఉపవాచకం అంటే నాంటేలు. దో కళాకార్, ఇద్దరు కళాకారులు, ఇద్దరు ఆర్టిస్టులు. ఒక అమ్మాయి ఏమో చిత్రకళలో నేర్పరి, ఆమె బాగా చిత్రకళ మీద డబ్బు సంపాదించాలని చెప్పి అనుకుంటుంది. పాట మొదలు పెడుతున్నాను. ఏ రుణి పుట్. రుణి అంటే షార్ట్ కట్. అరుణ అనే దానికి పూర్తిగా అరుణ అనకుండా రుణి అంటారు. ఓయ్ अरुणा ले। और चादर खींचकर चित्रा ने सोती हुई अरुणा को झकझोर कर उठा दिया। दुप्पटी लागी चित्रा निद्रपोతున్నటువంటి అరుణాని కుదిపి లేపుద్ది। अरे क्या है? आंखें मलते हुए तनिक खिजलाहट भरे स्वर में अरुणा ने पूछा। ఏంటి అని కాస్తంత విసుగుతోటి కళ్ళు నులుముకుంటూ అరుణ అడిగింది। चित्रा उसका हाथ पकड़कर खींचती हुई ले गई। चित्रा आమె చేయి పట్టుకొని లాక్కెళ్ళి और बोली, देख मेरा चित्र पूरा हो गया है। చిత్ర చెప్తుందన్నమాట, చూడు నా బొమ్మ పూర్తయింది। ओ तो इसे दिखाने के लिए तूने मेरी नींद खराब कर दी। ओहो, ఈ బొమ్మ చూపించడం కోసమేనా నా నిద్ర పాడు చేసావే। अरे जरा इस चित्र को तो देख, ना पाई पहला इनाम तो नाम बदल देना। నేను కనుక పహలా ఇనాం ఫస్ట్ ప్రైజ్ సంపాదించకపోతే నా పేరు మార్చుకుంటా। పహలా ఇనాం ఫస్ట్ ప్రైజ్। నేను ఎంత బాగా వేశానంటే ఈ బొమ్మలు చూడు, దీనిలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది। चित्र को चारों ओर घुमाती हुई अरुणा बोली। ఆ చిత్రాన్ని నాలుగు వైపులా చుట్టూతో తిప్పుతూ అరుణ అన్నది, किधर से देखूं ये तो बता दे। 1000 बार तुझसे कहा कि जिसका चित्र बनाए उसका नाम लिख दिया कर, जिससे गलत फहमी ना हुआ करे, वरना तू बनाए हाथी ही और समझे उल्लू। ఇటు నుంచి చూడమంటావే, ఇది చెప్పు, 1000 సార్లు చెప్పాను, బొమ్మ వేస్తే ఆ బొమ్మ కింద ఏదేంటో అని చెప్పింది రాయవే అని చెప్పాను। అర్థం కాదు సావదు, నువ్వు ఏది వేసావు అనుకో మేము గుడ్డకు కానీ అనుకోవాలి। ఈ బొమ్మ ఏంటో పేరు రాయి। तस्वीर पर आंखें गड़ाती हुई बोली, किसी तरह नहीं समझ पा रही हूँ आखिर ये किस जीव की तस्वीर है। ఏ విధంగా కూడా నాకు అర్థం కావడం లేదు, ఇది ఏ జీవి ఏ ప్రాణి యొక్క బొమ్మ, तस्वीर चित्रము। तो आपको यह कोई जीव नज़र आ रहा है? ज़रा अच्छी तरह देख और समझने की कोशिश कर। అయితే ఇందులో నీకేమి ప్రాణి కనపడటం లేదంటే బాగా చూడు, అర్థం చేసుకోవడానికి ట్రై చేయి। अरे यह क्या? इसमें तो सड़क, आदमी, ट्रैम, बस, मोटर और मकान सब एक दूसरे पर चढ़ रहे हैं, मानो सबकी खिचड़ी पकाकर रख दी हो। क्या घन चक्कर बनाया है? यह कहकर अरुणा ने चित्र रख दिया। अरे ఏంటిది? ఇందులో రోడ్డు, మనుషులు, ట్రామ్ బండి, బస్సు, మోటార్లు, ఇళ్ళు అన్నీ ఒకదాని మీద కనపడుతూ ఉన్నాయి। ఇదేదో పెద్ద చట్నీలాగా ఉంది, పచ్చడిలాగా ఉంది। ఏంటి ఇదంతా పెద్ద సమస్య? ఘనచక్కర్ అంటే విచిత్రం,
ఏంటి ఇది అరుణ అడిగింది. जरा सोच कर बता कि यह किसका प्रतीक है. చిత్ర అడుగుతుంది మళ్ళా, కాస్త ఆలోచించి చెప్పవే ఇది దేనికి చిహ్నము. तेरी बेवकूफ़ी का आई है बड़ी प्रतीक बने वाली. బేవకూఫీ, ఫూలిష్నెస్ ఏముంది, ఇదంతా నీ మూర్ఖత్వం. ఏదో పెద్ద చిత్రంగా వచ్చావు. अरे जनाब यह चित्र तो आज की दुनिया में कन्फ्यूजन का प्रतीक है समझी. ఏమో ఇది ఏదో పెద్ద గందరగోళంలాగా ఉంది ఈ బొమ్మ. मुझे तो तेरी दिमाग की कन्फ्यूजन का प्रतीक आ रहा है. बिना मतलब ज़िंदगी खराब कर रही है. और अरुणा मुंह धोने के लिए बाहर चली गई. అట్లా ఏదో పెద్ద చిత్రంగా నువ్వు చూపిస్తున్నావు, ఇక్కడ ఏం లేదు అంత గందరగోళం అని చెప్పేసి అరుణ మొహం కడుక్కోవడానికి వెళ్ళిపోయింది. लौटी तो देखा 3-4 बच्चे उसके कमरे के दरवाजे पर खड़े उसकी प्रतीक्षा कर रहे हैं. తిరిగి వచ్చి చూస్తే 3-4 పిల్లవాళ్ళు వచ్చి ఆమె గది వాకిలి దగ్గరికి వచ్చి ఆమె కోసం ఎదురు చూస్తున్నారు. ఆతే హీ బోలి ఆగే బచ్చో చలో మై అభి ఆయి. పిల్లలారా వచ్చారా, పదండి పదండి నేను ఇప్పుడే వస్తున్నాను. క్యా ఏ బందర్ పాలు రఖీ హై తూనే. ఫిర్ జరా హంస్కర్ చిత్ర బోలి. మళ్ళా కాస్త నవ్వి చిత్ర అంటుంది, ఏంటే ఈ కోతుల్ని పెంచావు నువ్వు. एक दिन तेरी पाठशाला का चित्र बनाना होगा. लोगों को दिखाया करेंगे कि हमारी एक मित्र साहिबा थी जो बस्ती के बच्चों को पढ़ा पढ़ा कर अपने आप को भारी पंडिताइन और समाज सेविका समझती थी. నీ గురించి చెప్పలే, ఒక రోజు ఏదో పాఠశాల మీ స్కూల్ బొమ్మేసి నువ్వేదో పిల్లలకి అందరికీ చెప్తున్నావని, ఓ పెద్ద టీచర్ అని చెప్పినని, నీ గొప్పతనాన్ని గురించి నువ్వేదో పండితురాలు అని చెప్పినని, నువ్వేదో సంఘ సేవకురాలు అని చెప్పిన నీ గురించి చెప్పలేవే, ఇక చెప్తాలేవే అంటుంటాయి. 4 बजते ही कॉलेज से सारी लड़कियां लौट आई पर अरुणा नहीं लौटी. चित्रा चाय के लिए उसकी प्रतीक्षा कर रही थी. వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, చిత్ర అరుణ. 4 గంటలు అయింది, కాలేజీ నుంచి బాలికలందరూ వచ్చేశారు, కానీ అరుణ ఇంకా రాలేదు. చిత్ర టీ కోసం ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆమె వస్తే ఇద్దరు టీ తాగుదాం అని చెప్పినాయి. ఎన్ని మాటలు మాట్లాడుకున్నా ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అరే పతా నహీ కहाँ कहाँ భటక్ జాతీ హై, బస్ ఇస్కే పీछे బైఠే రహో. ఎక్కడికి పోతుందో ఏంటో, ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏమో, ఇక దీని వెనకబడి నేను కూర్చోవాల్సిందే. అరే క్యోं బడబడ్ కర్ రహీ హై, లే మై ఆ గయి, చల్ బనా చాయ్ మిల్కర్ హీ పియేంగే. అరే రే ఏంటే లొడలొడ అనుకుంటున్నావు, నేను వచ్చేసాను కదా, పద టీ తయారు చేయి కలిసి తాగుతాం. ఏలే కోయి చిట్టి ఆయి హై. ఇదిగో చూడు ఏదో ఉత్తరం వచ్చింది. అరుణ लिफाफा फाड़कर पत्र पढ़ने लगी. అరుణ ఆ ఉత్తరం కవర్ చింపి ఉత్తరం చదవసాగింది. जब उसका पत्र समाप्त हो गया तो चाय पीते पीते चित्रा बोली, आज पिताजी का पत्र आया है. लिखा है जैसे ही यहाँ कोर्स समाप्त हो जाए मैं विदेश जा सकती हूँ. मैं तो जानती थी कि पिताजी कभी मना नहीं करेंगे. నాన్న చిత్ర వాళ్ళ నాన్నగారు ఉత్తరం రాశారన్నమాట. నేడు నాన్నగారు ఉత్తరం వచ్చింది, రాశారు. ఏంటంటే ఇక్కడ నా కోర్సు పూర్తి కావడంతో ఎంఐ డ్రాయింగ్ ఆర్టిస్టు విదేశం పోవచ్చు. నేను అక్కడ పితాజీ గారు విదేశం పోవడానికి నన్ను ఎప్పుడు కాదన్నారు. అక్కడికి వెళ్ళి డ్రాయింగ్ ఆర్ట్లో ఇంకా మంచి పై స్థాయికి వెళ్ళిపోతామని చెప్పండి. हाँ भाई धनी पिता की इकलौती बिटिया ठहरी. అవును సోదరా, డబ్బు కలిగినటువంటి తండ్రికి ఏకైక పుత్రికవి కదా. तेरी इच्छा कभी खाली जा सकती है. నీ కోరిక ఎప్పుడు కూడా తీరకుండా ఉంటుందా. पर
सच कहती हूँ, मुझे तो सारी कला इतनी निरर्थक लगती है, इतनी बेमतलब लगती है कि बिना कि बता नहीं सकती. కానీ నాకు మాత్రం నీ ఆర్ట్ అంతా కూడా వేస్ట్, నిరర్థకం అనిపిస్తుంది, అర్థం లేని అనిపిస్తుంది. నేనేం చెప్పలేను. కిస్ కామ్ కి ఏసీ కళ జో ఆద్మీకో ఆద్మీ నహరానే దే, మనిషిగా బతకనీయకుండా ఉండేటటువంటి ఈ కళ దేనికి? అరుణ ఆవేశ से बोली, तो तुम मुझे आदमी नहीं समझती हो क्यों? అప్పుడు చిత్ర అంటది, అయితే నువ్వు నన్ను మనిషి అనుకోవడం లేదంటే, तुझे दुनिया से कोई मतलब नहीं, दूसरों से कोई मतलब नहीं, बस 24 घंटे अपने रंगों और तूलियों में डूबी रहती है. నీకు ప్రపంచంతో ఏం సంబంధం లేదే అని అరుణ ఎగతాళి చేస్తుంది. ఇతరులతోటి ఏం పని లేదు, 24 గంటలు ఆ రంగులు, ఆ కుంచెలు, వాటితోటే మునిగిపోయి ఉంటావు. दुनिया में कितनी बड़ी घटना घट जाए, पर यदि उसमें तेरे चित्र के लिए आइडिया नहीं तो तेरे लिए ये घटना कोई महत्व नहीं रखती. ప్రపంచంలో ఏదైనా పెద్ద సంఘటన జరిగినా కానీ అందులో నీ యొక్క బొమ్మలు వేయడానికి ఏదైనా ఐడియా లేకపోతే ఇక ఆ సంఘటన గురించి నీకు పట్టించుకోవు. हर घड़ी, हर जगह, हर चीज़ में तो अपने चित्रों के लिए मॉडल खोजा करती है. कागज़ पर इन निर्जीव चित्रों को बनाने की जगह 2-4 की ज़िंदगी क्यों नहीं बना लेती? तेरे पास सामर्थ्य है, साधन है. ప్రతి చోట ప్రతి వస్తువులో కూడా నీవు నీ బొమ్మలకి మోడలు వెతుక్కుంటూ ఉంటావు. కాగితం మీద ఈ ప్రాణం లేని బొమ్మల్ని తయారు చేయడం బదులుగా ఏదైనా ఒక 2-3 పిల్లల జీవితాన్ని ఎందుకు బాగు చేయకూడదు? మీ దగ్గర సామర్థ్యం ఉంది, సాధనాలు ఉన్నాయి. ఎవరికైనా ఏదైనా ఒక ప్రాణికి నువ్వు సహాయం చేయకూడదంటే అని అరుణ సలహా ఇస్తుంది. ఒక కామ్తో తేరలియే చోటు దియా, ఆ పని అయితే నీకోసం వదిలేశానే అంటది చిత్ర. అదేదో ప్రజాసేవ చేసేది, దీనజనులకు సేవ చేసేది అది నువ్వే చూసుకోపోవే అని. मैं चली जाऊंगी तो जल्दी से सारी दुनिया का कल्याण करने के लिए झंडा लेकर निकल पड़ना. నేను కనుక వెళ్ళిపోతే ఆ తర్వాత నువ్వు త్వరగా ప్రపంచానికి మేలు చేయడం కోసం జెండా పట్టుకొని ఊరేగు. ఓ చిత్ర హంస్ పడి అని అంటూ చిత్ర నవ్వింది. 3 दिनों से मूसलधार वर्षा हो रही थी. 3 రోజుల నుంచి కొండపోతగా वर्षों कुरुस्तू ఉండి. रोज़ अखबारों में बाढ़ की खबरें आती थी. ప్రతిరోజు వార్తాపత్రికల్లో వరదల గురించి వార్తలు వస్తున్నాయి. बाढ़ पीड़ितों की दशा बिगड़ती जा रही थी और वर्षा थी कि थमने का नाम नहीं लेती. వరద బాధితుల యొక్క పరిస్థితి ఇంకా హీనమైపోతూ ఉన్నది. మరి వర్షం ఆగే सूचना కనపడడం లేదు. అరుణ सारा दिन చందా इकट्ठा करने में व्यस्त रहती. అరుణ చదువు అయిపోయిన తర్వాత రోజంతా కూడా చందాలు పోగు చేయడంలో నిమగ్నమైంది. एक दिन आखिर चित्रा ने कह दिया, तेरे इम्तिहान सिर पर आ रहे हैं, कुछ पढ़ती लिखती हैं कि नहीं? सारा दिन बस भटकती रहती है. माता पिता क्या सोचेंगे कि इतना सारा पैसा पानी में बहा दिया. అరే నీ పరీక్ష దగ్గరికి వస్తున్నాయే అని చిత్ర అరుణని హెచ్చరిస్తుంది. నువ్వు చదువుతున్నావు, మరి ఏం చదువుతున్నావు, ఏం రాస్తున్నావు, పగలంతా ఇట్లా తిరుగుతున్నావు, తల్లిదండ్రులు ఏమనుకుంటారు? ఇంత డబ్బులంతా కూడా మా అమ్మాయికి ఖర్చు పెట్టింది వేస్ట్ అయిపోయింది అనుకుంటారే. ఆ शाम को स्वयं सेवकों का एक दल जा रहा है. प्रिंसिपल से अनुमति ले ली है, मैं भी उनके साथ जा रही हूँ. चित्रा की बात को बिना सुने उसने कहा. చిత్ర మాటలు వినకుండానే అరుణ చెప్పింది, నేడు సాయంత్రం స్వయం సేవకులు వాలంటీర్లు ఒక గ్రూప్ వెళ్తుంది, ప్రిన్సిపల్ గారు అనుమతి ఇచ్చారు, నేను కూడా వాళ్ళతో పాటు వెళ్తున్నానే అంది. शाम को अरुणा चली गई.
15 दिन बाद वह लौटी तो उसकी हालत काफ़ी ख़राब हो गई। सूरत ऐसी निकल आई कि मानो 6 महीने से बीमार है। సాయంత్రానికి అరుణ వెళ్ళిపోయింది. 15 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చింది. వచ్చేటప్పటికి ఆ అమ్మాయి మొహం కాస్త బాగా వాడిపోయినట్టుగా, ఆకారం నీరసంగా కనపడుతుంది. 6 నెలల క్రితం ఏదో అన్నం తిన్నట్టుగా ఉంది. చిత్ర उस समय गुरुजी के पास गई हुई थी। अरुणा नहा धोकर खा पीकर लेटने लगी। तभी उसकी नज़र चित्रा के नए चित्रों की ओर गई। అప్పుడే ఆమె స్నానగీనం చేసి పడుకుంది. ఒకసారి ఎదురుగా చూస్తుంటే చిత్ర వేసినటువంటి బొమ్మలు కంటికి కనపడ్డాయి. 3 चित्र बने रखे थे, तीनों बाढ़ के चित्र थे। जो दृश्य अपनी आँखों से देखकर आ रही थी वैसे ही दृश्य यहाँ पर अंकित थे। उसका मन न जाने कैसा कैसा हो गया। 3 బొమ్మలు ఆమె వరద బాధితుల యొక్క బొమ్మలు చూసింది. అవి అప్పుడప్పుడే ఆ వరద బాధితుల్ని కళ్ళతో చూసి వచ్చినటువంటి ఆ బొమ్మలే. అప్పుడు మనసు ఎట్లాగో అనిపించింది చిత్రాకి. शाम को चित्रा लौटी तो अरुणा को देखकर बड़ी प्रसन्न हुई। क्यों चित्रा, तेरा जाने का तय हो गया? అరుణ అడుగుతుంది. ఏంటే చిత్ర, నువ్వు వెళ్ళడానికి నిర్ణయం అయిపోయిందా? తై హో గయా. తై అంటే నిర్ణయం. हाँ, अगले बुधवार को मैं घर जाऊंगी और 1 सप्ताह बाद हिंदुस्तान की सीमा के बाहर चली जाऊंगी। వచ్చే బుధవారానికి, అగలే అంటే నెక్స్ట్ బుధవారానికి ఇంటికి పోతాను. 1 వారం తర్వాత హిందూ దేశం సరిహద్దులు దాటి బయటికి వెళ్ళిపోతా. उल्लास भरे उसके स्वर में झलक रहा था। सच कह रही है, तू चली जाएगी चित्रा? 6 साल के एक साथ रहते रहते यह बात मैं तो अब भूल गई कि कभी हमको अलग भी होना पड़ेगा। अरे 6 ఏళ్ళు మనం కలిసిమెలిసి ఉన్నాం కదా, మళ్ళా విడిపోతామని చెప్పినది నేను ఎప్పుడు ఆలోచించలేదే. తూ చలి జాయేగి तो मैं कैसे रहूँगी? నువ్వు వెళ్ళిపోతే నేను ఎట్లా ఉంటాను? उदासी भरे स्वर में अरुणा ने पूछा। लगा जैसे स्वयं से भी पूछ रही हो। అట్లా అడుగుతుందని చెప్పినని అరుణ అడుగుతుంది కదా అని చెప్పిన అనుకుని చిత్ర మనసు కూడా కొంచెం కష్టం అనిపించింది. कितना स्नेह था दोनों में। सारा हॉस्टल उनकी मित्रता को ईर्ष्या की दृष्टि से देखता था। వాళ్ళిద్దరి మధ్య, ఇది అరుణ और చిత్ర, ఈ ఇద్దరు స్నేహితురాళ్ళ మధ్య ఎంత ప్రేమ ఉంటుంది. హాస్టల్లో ఉండే పిల్లలందరూ కూడా వాళ్ళని ఈర్ష్యపడుతుంటారు వాళ్ళని చూసి. आज चित्रा को जाना था। अरुणा सवेरे से ही उसका सारा सामान ठीक कर रही थी। ఈరోజు చిత్రాకి విదేశం పోవాల్సి ఉన్నది. అందుకని ఆ స్నేహితురాలు అరుణ ఆమె యొక్క సామాన్లన్నీ సర్దుతూ ఉంది. एक एक करके चित्रा सबसे मिल आई। बस गुरुजी से मिलना रह गया था। ఒక్కొక్కరితోటి కలిసి చిత్ర అందరి దగ్గర బై బై చెప్పి వీడ్కోలు తీసుకుంది. ఇక చిత్ర తన గురువు గారిని కలిసి చెప్పడం లాస్ట్ పాయింట్గా మిగిలి ఉంది. సో ఉన్కా ఆశీర్వాద్ లేనే చల్ పడి, అప్పుడు గురువు గారి దగ్గర దండం పెట్టి ఆశీస్సులు అందడానికి వెళ్ళింది. 3 बज गए थे पर वो लौटी नहीं।
3 అయింది, ఆమె తిరిగి రాలా. ఇంకా ఇక్కడ అరుణ ఎదురు చూస్తుందన్నమాట. 5 बजे की गाड़ी से वो जाने वाली थी। अरुणा ने सोचा कि वो खुद जाकर देख आए कि आखिर बात क्या हो गई है। 5 గంటల బండికి వెళ్ళాలి కదా, ఏంటా అని అరుణ ఒకసారి వెళ్ళి చూసొద్దాం, ఏంటి ఇంత లేట్ అయిందని అనుకుంటుంది. तभी हड़बड़ाती सी चित्रा ने प्रवेश किया। అప్పుడే हड़ाबड़िगा चित्रा వచ్చేసింది. बड़ी देर हो गई है ना, अरे क्या करूं कि बस कुछ ऐसा हो गया कि रुकना ही पड़ा। చాలా ఆలస్యం అయిపోయింది కదా, సరే ఏం చేయను, ఉండాల్సి వచ్చింది, అక్కడ కాస్త ఆగాల్సి వచ్చింది, ఆగాను. आखिर क्या हो गया ऐसा जो रुकना ही पड़े। सुने तो 2-3 कंठ एक साथ बोले। गर्ग स्टोर के सामने पेड़ के नीचे अक्सर भिखारिन रहा करती थी ना। लौटी तो देखा कि वह गुजर गई और उसके दोनों बच्चे उसके सूखे शरीर से चिपकर बुरी तरह रो रहे हैं। గుజర్ గయి, చనిపోయింది. ఏంటయ్యా ఈమె రావడానికి, ఆలస్యంగా రావడానికి కారణం అంటే చిత్ర చెప్తుంది. ఏంటంటే గర్గ్ స్టోర్, గర్గ్ దుకాణం ఎదురుగా చెట్టు కింద ఎప్పుడూ ఒక బిచ్చగత్తె ఉంటుంది కదా. నేను తిరిగి వస్తున్నప్పుడు చూసా, పాపం ఆ బెచ్చగత్తె చనిపోయింది. మరి ఆమె యొక్క 2 పిల్లవాళ్ళు ఆమె శరీరాన్ని అతుక్కొని కరుచుకొని ఏడుస్తూ ఉన్నారు పాపం. जाने क्या था पूरे दृश्य में कि मैं अपने को रोक नहीं सकी। ఆ దృశ్యం అంతా చూస్తుంటే నేను ఆపుకోలేకపోయాను. एक रफ सा स्केच बना ही डाल दिया। ఒక చిత్రం రఫ్గా వేసేసా. బస్ ఇసీ మే దేర్ హో గయి. ఇంతే, ఇందులోనే ఆలస్యమైంది, లేకపోతే నేను చాలా ముందే రావాల్సిన దాన్ని. 4:30 बजे चित्रा हॉस्टल के फाटक पर आ गई, पर तब तक अरुणा का कहीं पता नहीं था। जाड़ లేదు. 4:30 కల్లా చిత్ర తన సామాన్లతోటి హాస్టల్ బయటకు వచ్చేసింది. కానీ అరుణ ఎక్కడుందో మరి, అరుణ జాడలేదు. बहुत सारी लड़कियां उसे छोड़ने स्टेशन तक भी गई. చాలా మంది ఆడపిల్లలు చిత్రాన్ని వీడ్కోలు చెప్పడానికి స్టేషన్ దాకా వెళ్ళారు. अरुणा मात्र इनका राला, पर चित्रा की आंखें बराबर अरुणा को ढूंढ रही थी. కానీ చిత్ర అరుణ కోసం ఎప్పుడు అటు ఇటు చూస్తూ ఉంది. ఏంటబ్బా అరుణ రాలేదని. 5 भी बज गए, रेल चल पड़ी, पर अरुणा न आई, सो न आई. 5 అయింది, ఈ అమ్మాయి ఎక్కిపోవలసినటువంటి రైలు బండి బయలుదేరింది, అరుణ రాలేదు, ఆమె రాలేదు. विदेश जाकर चित्रा तन मन से अपने काम में जुट गई. उसकी लगन ने उसकी कला को निखार दिया.
विदेश में उसके चित्रों की धूम मच गई। भिखारिन और 2 अनाथ बच्चों के उस चित्र की प्रशंसा में तो अखबारों के కాలం భర్ గయే। ఇంతవరకు చూసుకోండి, విదేశం పోయిన తర్వాత చిత్ర అక్కడ డ్రాయింగ్ నేర్చుకోవడం, డ్రాయింగ్ తన ప్రదర్శన చేయడమే కదా। ఆమె ఏం చేసిందంటే మనస్ఫూర్తిగా తన చిత్రకళలో నిమగ్నమైంది। ఇక్కడ చూసిపోయినటువంటి ఇక్కడ చూసిపోయినటువంటి ఆమె బొమ్మలు, ముసలి బిచ్చగత్తె చనిపోవడం, ఆ 2 పిల్లలు ఆ బిచ్చగత్తెని కరుచుకొని ఏడవటం, ఆ చిత్రాన్ని బాగా విదేశాల్లో ఉన్నటువంటి పేపర్లు, న్యూస్ పేపర్లు ప్రశంసించాయి। ఇట్లా చిత్రం చాలా జాలి గొలిపేటట్లుగా ఉన్నది కదా అని ఆ పేపర్లన్నీ కూడా చిత్రాన్ని పొగిడాయి, ఎన్నో కాలమ్స్ రాశాయి। शोहरत के ऊंचे कगार पर बैठ चित्रा जैसे अपने पिछला सब कुछ भूल गई। ఎంత శుభ గడియలో ఉన్నత శిఖరానికి పోయినటువంటి చిత్ర తన గతమంతా మర్చిపోయింది। पहले वर्ष तो अरुणा से पत्र व्यवहार बड़े नियमित रूप से चलता रहा, फिर कम होते होते एकदम बंद हो गया। ఫస్ట్ ఇయర్ అయితే అరుణతోటి ఉత్తరాలు రాయడం, మళ్ళా జవాబుల కోసం ఎదురు చూడటం జరిగింది। వరుసగా ఎడతెరిపి లేకుండా ఉత్తర ప్రత్యుత్తరాలు మొదటి సంవత్సరం అంతా జరిగాయి। కానీ 2వ సంవత్సరం వచ్చేటప్పటికే उत्तराल की तरह लेम लेव। पिछले 1 साल से तो उसे यह भी मालूम नहीं कि वह कहाँ है। अनेक प्रतियोगिताओं में उसका अनाथ शीर्षक वाला चित्र प्रथम पुरस्कार पा चुका था। గత సంవత్సరం నుంచి అయితే ఆమెకి తను ఎక్కడుంది అనేది కూడా మర్చిపోయింది। అన్ని పోటీల్లో ఆమె యొక్క చిత్రము ఏది అనాథ పిల్లలు, మృతురాలైన చనిపోయినటువంటి బిచ్చగత్తె శవం, ఆ చిత్రానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది। जाने क्या था उस चित्र में जो देखता चकित रह जाता। 3 साल बाद जब वो भारत लौटी तो उसका बड़ा स्वागत हुआ। 3 ఏళ్ళు అయింది, అప్పుడు భారతదేశానికి మళ్ళా చిత్ర తిరిగి వచ్చింది। ఆమెకి చాలా గొప్ప స్వాగతం చేయడం జరిగింది। అందరూ అఖబారోं में उसकी कला पर, उसके जीवन पर అనేక లేఖ छपे। వార్తాపత్రికల్లో ఆమె యొక్క జీవితం గురించి, ఆమె యొక్క చిత్రాల గురించి ఎన్నో వ్యాసాలు రాశారు। तो उसका बड़ा स्वागत। पिता अपनी इकलौती बिटिया की इस सफलता पर बहुत प्रसन्न थे। नाना ఈ తన ఏకైక పుత్రికైన చిత్ర యొక్క ఈ విజయానికి చాలా ఆనందించాడు। दिल्ली में उसके चित्रों की प्रदर्शनी का विराट आयोजन किया गया। उद्घाटन करने के लिए उसे ही बुलाया गया। ఢిల్లీలో చిత్ర యొక్క బొమ్మ వేసిన చిత్రాలు యొక్క గొప్ప ప్రదర్శన ఏర్పాటు చేయబడింది। దానికి ఆమెనే ప్రారంభించడానికి పిలువబడింది। उस भीड़ भाड़ में अचानक उसकी भेंट अरुणा से हो गई। ఆ గుంపులో హఠాత్తుగా ఆమె యొక్క అరుణ తన స్నేహితురాలు కదా, అరుణతోటి ఆమె కలవటం
జరిగింది। रूनी कहकर चित्रा भीड़ की उपस्थिति को भूलकर अरुणा से गले लिपट गई। अरे रूनी रूनी अंतू పోయి ఈ గుంపును మర్చిపోయి అరుణ దగ్గరికి పోయి అరుణని కౌగలించుకున్నది। गले लिपट गई। तुझे कब से चित्र देखने का शौक हो गया रूनी? నీకు ఎప్పటి నుంచి ఈ బొమ్మలు చూసే సరదా కలిగిందే అరుణ? చిత్రం को नहीं చిత్రా को देखने आई थी। నీ బొమ్మలు చూడటానికి కాదే నేను వచ్చింది, చిత్రాన్ని చూడటానికి వచ్చాను। అంటే నిన్ను చూడటానికే వచ్చానే, నీ బొమ్మలు ఎవరికి కావాలి? तू तो एकदम भूल हो गई। నువ్వైతే పూర్తిగా మర్చిపోయి ఉన్నాను। అరే ఏ బచ్చే కిస్కే హై? అరుణ పక్కన ఇద్దరు పిల్లలు ఉంటారు। వాళ్ళని చూసి చిత్ర అంటుంది, అరే ఈ పిల్లలు ఎవరే? ये प्यारे से प्यारे बच्चे अरुणा से सटे खड़े थे। సటే అంటే ఆనుకొని, ఈ ప్రియమైన ముద్దు గొలిపేటటువంటి ఇద్దరు పిల్లలు అరుణ అని ఆనుకొని నిలబడి ఉన్నారు। लड़के की उम्र 10 साल की होगी तो लड़की की उम्र कोई 8। అబ్బాయి చిన్నపిల్లాడు, వాడి వయసు సుమారు 10 ఏళ్ళు, అమ్మాయి ఇద్దరు కదా, ఒకడు అబ్బాయి ఒక అమ్మాయి, రెండో అమ్మాయి 8 సంవత్సరాల వయసు। అప్పుడు అరుణ జవాబు చెప్పాలి కదా, ఈ పిల్లలు ఎవరైనా అడిగింది కదా చిత్ర। మేరే బచ్చే హై और किसके? నా పిల్లలే, ఇంకెవరి పిల్లలే? ఏ తుమారీ చిత్ర మౌసి హై। ఇదిగో ఈమె నీ చిన్నమ్మ, మౌసి చిన్నమ్మ। नमस्ते करो अपनी मौसी को, अरुणा ने आदेश दिया। అరుణ ఆర్డర్ వేసింది ఆ పిల్లలకిద్దరికి, వాళ్ళు దండం పెడతారు। बच्चों ने बड़े आदर से नमस्ते किया, पर चित्रा अवाक होकर कभी बच्चों को कभी अरुणा का मुंह देख रही थी। अवाक होकर ఆశ్చర్యపడి చిత్ర చాలా ఆ పిల్లల్ని కాసేపు చూస్తుంది, అరుణని కాసేపు చూస్తుంది, ఆశ్చర్యపడిపోతుంది ఏంటిది అని। తभी అరుణ ने टोका, అప్పుడే అరుణ ఆపింది। कैसी मौसी है, ప్యార్ తో కర్। ఏమో చిన్నమ్మ కదే, ఎట్లాంటి చిన్నమ్మ? పిల్లలు నమస్కారం చేస్తున్నారే, నువ్వు దండం పెట్టు, నువ్వు ముద్దాడు। और चित्रा ने दोनों पर प्यार से हाथ फेरा। अरुणा ने कहा, तुम्हारी यह मौसी बहुत अच्छी तस्वीरें बनाती है, ये सारी तस्वीरें इन्हीं की बनाई हुई हैं। అరుణ అంది ఆ పిల్లలతోటి, ఇదిగో మీ చిన్నమ్మ భలే బొమ్మలు వేస్తుంది, ఇదిగో ఈ బొమ్మలన్నీ కూడా ఆవిడ వేసినయే, చూసుకోండి। आप हमें सब तस्वीरें दिखाइए मौसी, बच्चों ने फरमाइश की। चित्रा उन्हें तस्वीरें दिखाने लगी। घूमते घूमते वे उसी भिखारी वाली तस्वीर के सामने आ पहुँचे। మీరు మాకు బొమ్మలన్నీ చూపించండి చిన్నమ్మ అన్నారు ఆ పిల్లలు। అప్పుడు చిత్ర వాళ్ళకి బొమ్మలన్నీ చూపిస్తూ ఉంది। తిరుగుతూ తిరుగుతూ ఆమె చిత్ర ప్రదర్శనలో అదే ఆ చనిపోయినటువంటి బిచ్చగత్తె ఇద్దరు పిల్లలు వాళ్ళ బొమ్మ దగ్గరికి ఎదురుగా వెళ్ళారు। చిత్రానే కహా, యహీ वह तस्वीर है रूनी जिसने मुझे इतनी प्रसिद्धि కీర్తి। చిత్ర అంటుంది, ఇదే ఆ బొమ్మ అరుణ, ఈ బొమ్మే నాకు ఇంత కీర్తి తీసుకొచ్చి పెట్టింది। ఈ బొమ్మ వేశాను, దీని మీద నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది కదా। ये बच्चे रो क्यों रहे हैं मौसी? तस्वीर को ध्यान से देखकर बालिका ने पूछा। ఆ అమ్మాయి అడిగింది, చిన్నపిల్ల కదా, 8 ఏళ్ళ అమ్మాయి,
ఈ పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు చిన్నమ్మ ఆంటీ అని అడిగింది. అంటే ఆ బొమ్మలో చనిపోయిన ముసలమ్మ దగ్గర ఇద్దరు పిల్లలు ఏడుస్తున్నారు కదా. उनकी माँ गुजर गई है देखती नहीं इतना भी नहीं समझती. వాళ్ళ అమ్మ చనిపోయింది కదా, ఆ మాత్రం మీకు అర్థం కావడం లేదంటే बालक ने मौका पाते ही अपने बड़प्पन और ज्ञान की छाप लगाई. ఆ పిల్లోడు అవకాశం చూసుకుని తన తెలివితేటలన్నీ బయట పెట్టాడు. అంటే ఆ ముసలమ్మ చనిపోయిందే, ఇద్దరు పిల్లలు ఏడుస్తున్నారే అని తన చెల్లెలకి చెప్పేశాడు. ये सचमुच के बच्चे थे. मौसी बालिका का स्वर करुणा से करुणता होता जा रहा था. ఈ నిజంగా ఆ పిల్లల ఓహో అని ఆ అమ్మాయి జాలిగా మాట్లాడింది. అరే सचमुच के बच्चों को देखकर ही तो बनाई थी यह तस्वीर. నిజమే, ఆ చనిపోయినటువంటి ఆ పిల్లలు నిజంగా ఆ పిల్లలు చూసే ఈ బొమ్మలు వేశాను. मौसी हमें ऐसी तस्वीर नहीं अच्छी अच्छी तस्वीरें दिखाओ राजा रानी की परियों की. చిన్నమ్మ మాకు ఇట్లాంటి బొమ్మలు వద్దు, మంచి మంచి బొమ్మలు చూపించు, రాజుగారు రాణిగారు తర్వాత దేవతలు అట్లాంటి అప్సరసలు చూపించి బొమ్మలు అని అడుగుతారు పిల్లలు. उन तस्वीरों को और अधिक देर तक देखना बच्चों के लिए असह्य हो उठा था. ఆ బొమ్మల్ని ఎక్కువసేపు చూడాలంటే పిల్లలకి పాపం ఇష్టం లేదు. तभी अरुणा ने के पति आ पहुँचे. साधारण बातचीत के पश्चात अरुणा ने दोनों बच्चों को उनके हवाले करते हुए कहा, आप जरा बच्चों को प्रदर्शन दिखाइए, मैं चित्रा को लेकर घर चलती हूँ. ఇందులో అరుణ వాళ్ళ భర్త వస్తాడు. ఇద్దరు పిల్లల్ని అరుణ భర్తకి ఒప్పజెప్పి కాస్త ఈ ప్రదర్శని అంతా కూడా పిల్లలకి మీరు చూపించండి, నేను చిత్రాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతానండి అంటది. बच्चे इच्छा ना रहते हुए भी पिता के साथ विदा हुए. चित्रा को दोनों बच्चे बड़े ही प्यारे लगे. वह उन्हें देखती रही. जैसे ही वे आंखों से ओझल हुए उसने पूछा, सच सच बता रूनी, ये प्यारे बच्चे किसके हैं? చిత్ర వాళ్ళిద్దరి వైపు చాలా ప్రేమగా ముద్దుగా చూస్తూ చూస్తూ ఉంది. వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత అరుణతోటి గట్టిగా అడిగింది, అరుణ నిజంగా చెప్పే, ఈ ముద్దొస్తున్నటువంటి పిల్లలు ఎవరి పిల్లలే వీళ్ళు? కహాతో మేరే అరుణాన్ని హస్తే హుయే కహా. చెప్పాను కదా నా పిల్లలే. అరుణ నవ్వుతూ అంది. అరే బతానా ముझे బేవకూఫ్ బనానే चाहिए. నన్ను పిచ్చిదాన్ని చేయాలనుకుంటున్నావా? నిజం చెప్పు. ఏ క్షణ్ రుక్క అరుణానే కహా. బతాదు. ఒక్క క్షణం ఆగినాక అరుణ అంది, చెప్పమంటావా ఈ పిల్లలు ఎవరో చెప్పమంటావా? और फिर उस बिकारिन वाले चित्र के दोनों बच्चों पर उंगली रखकर बोली, यही तो वे दोनों बच्चे हैं. ఇప్పుడే ఆ బిచ్చగత్తె ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి బొమ్మ దగ్గరికి తీసుకెళ్ళి ఆ బొమ్మ మీద ఏలు పెట్టి చూపించి, ఆ ఇద్దరు పిల్లలేనే ఈ ఇద్దరు పిల్లలు అంటది. క్యా? చిత్రాకి ఆంఖే విస్మయ సే ఫైల్ రహీ. చిత్ర ఆశ్చర్యంగా కళ్ళు తెరుచుకుంది. క్యా సోచ్ రహీ చిత్ర? ఏమనుకుంటున్నావే? కుచ్ నహీ మై సోచ్ రహీ థీ కి పర్ శబ్ద షాయద్ ఉస్కే విచారం మే ఖో గయే. ఆమె ఆలోచనలోనే మాట్లాడలేకపోయింది. ఎంతో ఆశ్చర్యపడిపోయింది చిత్ర. అంటే చిత్ర ఏం చేసింది? ఇందులో మీరు తెలుసుకోవాల్సింది ముఖ్య సారం ఏంటంటే, చిత్ర విదేశాలకు వెళ్ళి బొమ్మలు వేసి ఇక్కడ చూసిపోయినటువంటి ఆ అనాథ పిల్లలు, చనిపోయినటువంటి బిచ్చగత్తె వీళ్ళ బొమ్మ వేసినందుకు గాను విదేశాల్లో చూసిన వాళ్ళందరికీ జాలి కలిగి దయ కలిగి ఆ బొమ్మ భలే ఉంది, ఎంతో మనసుల్ని కదిలిస్తుంది అనుకొని వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఆమె చనిపోయినటువంటి బిచ్చగత్తె
చిన్న అనాథ పిల్లల మీద చిత్రాలు వేసి డబ్బు సంపాదించింది చిత్ర. కానీ అరుణ ప్రాక్టికల్గా దయామయురాలు, మదర్ తెరిసాలాగా ఆ అమ్మాయి అరుణ వెళ్ళి ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చుకొని పెంచుకొని పెద్ద చేసి తనతో పాటు ఇప్పుడు ఈ చిత్ర ప్రదర్శనశాల దగ్గరికి తీసుకొచ్చింది. వాళ్ళిద్దరిని చూసి చిత్ర బిత్తరపోయింది. ఇది మీరు తెలుసుకోదగిన సారాంశం. అంటే మనం ఎవరి మీదనో ఏదో సంపాదించడం ఒకటే కాదు మన లక్ష్యం. కష్టంలో ఉన్నటువంటి వాళ్ళని మనం కాస్త సహాయం చేసి ఉద్ధరించాలి అని చెప్పిననేది ఈ కథలో సారం.